తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్షాలు రేవంత్ సర్కార్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో డి అంటే డి అనేలా యుద్ధం నెలకొంది. రేవంత్ ప్రభుత్వాన్ని ఎలాగైనా తప్పుదారి పట్టించాలనే కారణంగా కారు పార్టీ ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నారు. రేవంత్ మాత్రం ఆ ఛాన్స్ వరకు ఇవ్వటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్లో చేరికలకు ముహూర్తం పెట్టినట్లు గాంధీ భవన్ వర్గాల టాక్. అయితే గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ తాజాగా ఫోకస్ చేస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆర్థిక లబ్ధి కోసం వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారని, వారిని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు నాడు కాంగ్రెస్ విజ్ఞప్తి చేశారు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి కారెక్కటంతో 2018లో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరగా, ఇక ఆ తర్వాత 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేకు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. వారిలో దాదాపు 9 మందికి పరాభవం ఎదురైంది. ఇద్దరంటే ఇద్దరు. ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందర్రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో హస్తందే హవా కొనసాగడంతో అదే తరహాలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేరికలపై దృష్టి సారించనుందని కాంగ్రెస్ వర్గాల టాక్. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంలో పలుమార్లు కాంగ్రెస్ నుంచి కారెక్కిన నేతలకు తిరిగి మళ్లీ హస్తం చెంతకు చేరాలని స్వయంగా సీఎం రేవంత్ చెప్పారు. కానీ వారు చేరలేదు. అయితే రాష్ట్రంలో రేవంత్ దూకుడు చూస్తుంటే బీఆర్ఎస్ కథ ముగిసిన అధ్యాయమే అన్నట్లు కనబడుతోంది. ఏకంగా కేసీఆర్ కూతురు కవితే కారు కథ క్లోజ్ అని చెప్తుండడం విశేషం. ఈ సందర్భంలోనే కేసీఆర్ని భూస్థాపితం చేసేందుకు గతంలో కాంగ్రెస్ను వీడిన ఆ తాజా మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వారిలో ఒక 6 మంది మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు కోడైకొస్తున్నాయి. మరి ఆ మాజీ తాజా ఎమ్మెల్యేలు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇదే జరిగితే బీఆర్ఎస్కు కోలుకోలేని ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే కదా. అనర్హత వేటు కారణంగా వారు కాంగ్రెస్లో చేరలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నా వారంతా అధికార పార్టీకి మద్దతిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుందని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.